ചേട്ടാ കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. అక్క చేతి వంట అదిరింది కదా బావ. మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టుకి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా. ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం విల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. చెప్పన్నా. ఒరే తొట్టం అయ్యా, జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి. చేరు దోసుకుంటా అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా? నువ్వు గోక. గోకుతారయ్యా. అబ్బా కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది, కొంచెం స్లో. రైట్. ఏరడబిక్కరళంగం తొలి పలికే కందామే కందామే అమ్మ 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 రిర్రా అమ్మ తిరురా అమ్మ అమ్మ అమ్మ. ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు, పాలు, పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికంటే అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు. నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు. వాడు చంపేస్తాడు. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడుతుంది. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్నా. కంట్రోల్ తలుపులు నెమ్మదిగా. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే నువ్వు పక్కెళ్ళు. ఒరే నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు నొక్కోరా.
నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, ఆ. సింహాద్రి లాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. అబ్బా వద్దండి, వృధాశ్రమ, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో 2 గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులో వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అదే ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివే. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడికి కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుండెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఉత్తు తిని నువ్వు భయపడకు. డోర్లు ఎప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతని అడ్రస్ గురించా? ఇతను జపాన్ లో ఉంటాడు సార్. అన్నా ఆడెక్కడున్నా సరే నవలకూడదు. రేయ్ బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరెగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోద్ది. అవును, బంగారంతో మీకేం పని? ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యు ఆర్ ఫ్రమ్ కర్నూల్? సార్ వాడు చాలా మంచోడు సార్. రాత్రే చెప్పాడు సార్, నేనే విడిపించుకోలేదు. బ్రెయిన్లెస్ ఫిలన్ సార్. 35 years నుంచి వెయిటింగ్ సార్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక ½ an hour టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 minutes టైం ఇవ్వండి సార్. కత్తిరించేత్తా. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం.
హైట్ సరిపోయింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చెయ్యి. అన్నా నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా అన్నా? కాన్వెంట్ లో కూడా చదవలే. నువ్వు పోలీస్ ఆఫీసర్ వా అన్నా? భిక్షు యాదవ్ నీకేమైనా బంధువు అన్నా? ఆడెవడో కూడా నాకు తెలియదు. ఇంతకీ నువ్వెవడిరా? నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. నువ్వు నన్ను చంపురా చూద్దాం. ఇవాళ శనివారం, నాలుగుకి నాన్ వెజ్ టచ్ అవ్వని. అచ్చా పొడవుగానే వాయిస్ చేంజ్ అయిందేంట్రా? అన్నా అక్కడ నా బస్తీలో చందాలు వసూలు చేస్తావు బే. ఏం స్టైల్ అన్నా? మన పోటైనా మాటైనా స్ట్రైట్ ఉంటది. ఐ లవ్ యూ. నాకు మీ గుండె ధైర్యం నచ్చింది, కానీ అలా పొడవడం నచ్చలేదు. ఏ కరెక్ట్ పడవలేదా? పల్లి పడుస్తాను. పొడవటం కాదు, జనం కోసం పోరాటం గ్రేట్. దాదాగిరి కంటే గాంధీగిరి చేయండి. అది చేస్తే నాకేమొస్తుంది? ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి పారిపోకుండా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అన్నా. అమ్మా. ఏం చేస్తావో నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా. వదిన దృష్టిలో నీ లవ్ టాప్ గేర్ లో పడాలన్నా. తమ్ముడు అన్నా ఓకే వస్తా. బాయ్. నీకంతా శుభమే జరుగుతుంది. నీకు శుభం, నీకు శుభం. బ్రదర్, ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు, వంచి స్టార్ట్ చేయాలి. చూసి నేర్చుకోండి ప్లీజ్. స్టార్ట్ అయింది. 1 minute. అన్నా కొట్టు కొట్టనా కొట్టు. ఈడేడి? ఎవరండి మీరు? ఈ స్కూటర్ ఓనర్ నిరా. మరి తగుడు. నీలాంటి ఎదవెవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోయిందని దీన్నే మెయింటైన్ చేస్తున్నాను. కాదండి. అన్నా జరిగిందేదో జరిగిపోయింది. రెండో చెంప కూడా చూపించన్నా. అవునన్నా. అన్నా నీలోని గాంధీగిరిని వదిలికి చూపెట్టన్నా. చూపించన్నా. నీకంతా శుభమే జరుగుతుందన్నా. బ్రదర్ ఏంట్రా మళ్ళొచ్చావు? ఇంకో చెంప. ఆ కుర్చీ ఎవరికరా? నువ్వు కాలు పెట్టుకుంటాను తెచ్చానన్నా. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రది? మందన్నా. ఓ స్మాలేమంటావా? బ్లార్చి. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. రై ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటర్ అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా. ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తావు, రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్డే చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇదివరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్.
ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, వచ్చేసారా? నమస్కారం. నీకే. నీకే. ఓ నమస్కారం. కూర్చో. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది. ఆహా, పొద్దున పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మకి ఇస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్ గా చెప్పావు బాబు. తను ఇంటర్ లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు.